Miss World 2025. తెలంగాణకు గ్లోబల్ గుర్తింపు వచ్చే విధంగా హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం విదితమే. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేదికలో జరుగుతున్న ఈ వేడుక ఎక్కడ జరిగినా దానికి గ్లోబల్ వేదికగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. స్పందన ఉండటం కూడా సర్వసాధారణం. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఈసారి ఈ స్పందన అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క అందాల భామల పోటీలో మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తుంది. దీనికి తోడు మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం సోషల్ యాప్స్ లో వైరల్ గా మారుతుంది. ఈ తరుణంలో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు సందర్శించిన ప్రదేశాలలో రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా మనం గమనించవచ్చు. అయితే నిన్న ప్రముఖ రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రూపొందించిన ఈ వీడియో మీరు చూడండి. I request the photographers and team to please make part so that we can request the girls to join us to have a look inside the Ramoji Film City. I request the beauties to please board the red color buses. I request all the girls to please board the red color buses.
సార్ ఇంకో బడ్జెట్ వేసుకో మన వాళ్ళకి ఇచ్చేసుకో వింటేజ్ బస్ ఇస్తున్నాను వింటేజ్ బస్ ఇస్తున్నాను వింటేజ్ మన స్థాపనకై కథం దొక్కినాడు ప్రజల సేవకుడు అన్న ఉద్యమ నాయకుడు మానవ హక్కుల కొరకు అన్న జంగు నడిపినాడు తిరావతు కోటేశ్వరన్న వందనాలన్న అనగారిన వర్గాలకు నువ్వు ఆశాజ్యోతివన్నా ఎత్తినాడు జనగర్జనైనాడు రథసారథి అయినాడు అందరి పిలుపునిచ్చినాడు అంబేద్కర్ వారసుడు మన బహుజన బాంధవుడు బహుజన రాజ్య స్థాపనకై కథం దొక్కినాడు ఫిలిం సిటీలో కల ఒక ప్రముఖ హోటల్లో చూడండి సింగిరిమణులకు లోన ఆహ్వానించి అల్పాహారం ఏర్పాటు చేశారు. అట్టి సందర్భంలో ఈ యొక్క అందాల భావాలు దాంట్లో ఆ హోటల్ కి ప్రవేశించడం, అక్కడ వాళ్ళు చేనేటి విందుని ఆస్వాదించడం జరిగింది. అది కూడా అంగరంగ వైభవంగా అందరినీ ఆకర్షించే విధంగా వాళ్ళు నృత్యం చేసుకుంటూ అంటే వయలు ఒలుకుతూ లోనికి హోటల్లో ప్రవేశించడం జరిగింది.
పట్టం దొక్కినాడు తిరావతు కోటేశ్వరన్న వందనాలన్న అనగారిన వర్గాలకు నువ్వు ఆశాజ్యోతివన్నా ఫోటో గంధం బొట్టు పెట్టి ఆహ్వానించిన తర్వాతనే వీళ్ళు యొక్క అన్ని ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చూడండి ఎంత ఉత్సాహంగా ఆహ్లాదకరంగా గడుపుతున్నారో వివిధ దేశాల నుండి వచ్చిన సుందరిమణులు. ఇటువంటి యొక్క దృశ్యాన్ని మీకందరికి చూపించాలనే కోణంతోనే మా విద్యుత్ ఉద్యోగస్తులతో పాటు నేను కూడా పాల్గొనడం మరియు ఈ రికార్డింగ్ చేసి మీకందరినీ చూసే భాగ్యాన్ని కలిగిస్తున్నందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కడ జరిగినా కూడా మీ మిత్రుడిగా అందరికీ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి బాహుబలి సెట్టింగ్ అంటే బాహుబలి సినిమా చిత్రీకరణలో భాగంగా ఇక్కడనే ఎక్కువ శాతం చిత్రీకరించారు. ఆ యొక్క సెట్టింగ్ తో పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏర్పాటు చేసిన అన్ని యొక్క సెట్టింగ్ భాగాలను విడి భాగాలను కూడా చూసి ఆ యొక్క స్టేజ్ తో పాటు పక్కన ఉన్నటువంటి అంటే రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ బాహుబలి చిత్రీకరణ సమయంలో చేసిన ప్రతి భాగాన్ని చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు అందాల వయ్యారి భామలు. మరియు వాళ్ళు కూడా అక్కడ నుండి సెల్ఫీలు దిగటం వాళ్ళు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనువిందు అందరినీ చేసే విధంగా వాళ్ళు అక్కడ ప్రదర్శించడం చాలా ఆనందదాయకం. వచ్చిన ప్రతి ఒక్క అందాల భామలు వారు కూడా సెల్ఫీలు దిగుతూ వారు కూడా నాట్యం చేస్తూ వారు కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి కెమెరాలు కానీ లైటింగ్ తో వాళ్ళంతా వాళ్ళు ఏర్పాటు చేసుకుని అక్కడ ఆనందంగా గడపడం చాలా అందరినీ మంచిగా ఆనందాన్ని కలిగించే విధంగా చేసింది. అయితే అట్టి సందర్భంలో మాత్రం విద్యుత్ ఉద్యోగస్తులు నిరంతర విద్యుత్ని ఎటువంటి అంతరాయం లేకుండా అందించడం నిజంగా చాలా గొప్ప ఇది విషయంగా మనం భావించవచ్చు. చూడండి ఈ బాహుబలి సెట్టింగ్ ని మీరు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. బాహుబలి సినిమా చూసిన వాళ్ళందరికీ బాహుబలి సెట్టింగ్ దాని యొక్క విశిష్టతని గురించి అందరూ అర్థం చేసుకుంటారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఈ యొక్క అందాల భామలు వాళ్ళు నడిచే క్రమంలో కూడా
చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పలకరించే విధంగా సైకిలతో చేతులు ఊపుతూ సెల్ఫీలు తీస్తూ చూడండి అందరినీ థ్యాంక్స్ అని చెప్తూ హాయ్ అని చెప్తూ అందరిలో ఉత్సాహాన్ని కలిగించే విధంగా వాళ్ళు నడుస్తున్న దృశ్యాన్ని మనం గమనించవచ్చు. అయినా వాళ్ళు ఎంతో మనకు తెలిసిన వారు లాగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ, అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎటువంటి ఇది మామూలుగా ఇది కాకుండా సింపుల్ గా మన ఒకరిలాగానే వాళ్ళు అక్కడ కలిసిపోయే విధంగా ఉండటం అందరినీ ఆనందాన్ని కలిగించింది. ఏమైనప్పటికీ ఈ యొక్క ఇది చాలా అంటే అంతర్జాతీయంగా అంటే గ్లోబల్ లో జరగాల్సినటువంటి ఈ అందాల పోటీలు మన భారతదేశంలో, అది కూడా తెలంగాణలో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఇది జరగటం మన తెలంగాణకు సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా తెలంగాణ పేరుని గ్లోబల్ లెవెల్లో గుర్తింపు వచ్చే విధంగా జరగటం చాలా గొప్ప పరిణామాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి బాహుబలి సెట్టింగ్ ని చూడటం, అక్కడ సెల్ఫీలు దిగటం మరియు ఎంతో ఉత్సాహంగా ఆ యొక్క బాహుబలి అంటే సినిమా తీసేటప్పుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క సెట్టింగ్ ని చూసి ఎంతో రకాలుగా ఆనందాన్ని అనుభవించిన అందాల భామలు అక్కడ సెల్ఫీలు దిగటంతో పాటు అంతా నాట్యం చేస్తూ ఆహ్లాదకరంగా కనిపించారు. బాహుబలి సెట్టింగ్ ని మీరు కూడా చూడవచ్చు. వాళ్ళు తిరుగుతూ ఆ యొక్క రామోజీ ఫిలిం సిటీ యొక్క అందచందాలను ఆస్వాదించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఏర్పాటు చేసిన తేనేటి విందును కూడా ఆస్వాదించడం మరొక ఎత్తు. మరియు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈ యొక్క అందాల భామాన్ని అంటే ఈ యొక్క కాంటెస్ట్ గురించి ఏర్పాటు చేసిన ఈ యొక్క పోటీలలో భాగంగా ఈ రామోజీ ఫిలిం సిటీలో అది అనుకోకుండా వాళ్ళు సందర్శించడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మంత్రముగ్ధులు చేయడం మంచిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయినప్పటికీ మా విద్యుత్ ఉద్యోగస్తులతో పాటు అందరూ అక్కడ పాల్గొని మా విద్యుత్తు పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్తును ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారులు వారి యొక్క నైపుణ్యాన్ని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే చూడండి 111 దేశాల నుండి పాల్గొంటున్న ఈ కంటెస్టెంట్ లో అంటే ఈ యొక్క పోటీలో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వచ్చినటువంటి కేవలం 109 మంది వయ భామలు రావడం, ఆ 109 మందిని సాధారణంగా ఆహ్వానించడం, మన భారత సంస్కృతి సంప్రదాయం హిందూ సంప్రదాయం ప్రకారంగా గంధపు బొట్టులతో మరియు వాళ్ళని బెట్టు పెట్టి మరి వెల్కమ్ చెప్పడం జరిగింది. మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? పోలీస్ అమ్మ. ఇండియా వాళ్ళు ఒక్కరే ఉంటారు అక్కడ. బహుజనులకు బంధువుగా, అడుగులకు దేవుడిగా, బహుజనులకు బంధువుగా, అడుగులకు దేవుడిగా, ఆ బాధలు తీర్చగా నువ్వు వచ్చావన్నా. పేదలకు బాసటగా, దండాలకు పండుగగా, ఆ పాలిట గురువుగా నువ్వు ఉండాలన్నా. నీ మాటే మాకు లాలనా, నీ చూపే మాకు దీవెనా. నీ మాటే మాకు లాలనా, నీ చూపే మాకు దీవెనా. ఇలలో వెలసిన సేవా లాల్గా వెలుగొందన్నా. పవరంటే నీవేనన్నా కోటేశ్వరన్నా. జయ హో కోటేశ్వరన్నా. పలుకంటే నీదేనన్నా కోటేశ్వరన్నా. జయ హో కోటేశ్వరన్నా. బహుజనులకు బంధువుగా, అడుగులకు దేవుడిగా, మా బాధలు తీర్చగా నువ్వు వచ్చావన్నా. అన్నా పేదలకు బాసటగా, దండాలకు పండుగగా, మా పాలిట గురువుగా నువ్వు ఉండాలన్నా.
చూడలేవన్నా అధికారులనెదిరించి న్యాయం అడుగుతావన్నా అక్రమాలు ఆగడాలు ఆపటం ఖాయమన్నా ఆరడుగుల కాగడాగా రేగుతుంటే చూడాలన్నా పీడితులు బాధితులకు అభయమిస్తావన్నా నీ పలుకే నిప్పుల ముప్పెనై నీ నడకే కత్తుల వంతెనై నీ పలుకే నిప్పుల ముప్పెనై నీ నడకే కత్తుల వంతెనై బంజారా బతుకుల్లో కాంతి నింపాలన్నా బహుజనులకు బంధువుగా అడుగు నిన్న చివరగా రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్లోని బాహుబలి సెట్టింగ్ తర్వాత మొఘల్ గార్డెన్ ను సందర్శించి అక్కడనే డిన్నర్ చేయడం జరిగినది. Are you all excited? Are you all ready? Are you all having a good time? So well, we are here to welcome you one more time at Mughal Garden of Ramoji Film City. How's the Josh in the house? Okay, well, we're going to have a countdown. I'm going to say one number and you have to repeat the number one more time. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Welcoming Miss World 2025 to Mughal Garden of Ramoji Film City. So now we are set with Yat Anderson playing welcome performance in Mughal era style. A Mughal Garden performance to welcome the beauties. Yes, sir, ready, sir, ready. Ready, please. Ready, come on. Let's go, Make a way. Make a way, please. Come. Stop. Yeah. That's it. Come on, move. So with this, we welcome the beauties. దేవుడిగా మా బాధలు తీర్చగా నువ్వు వచ్చావన్నా అన్నా పేదలకు బాసటగా తందాలకు పండుగగా మా పాలిట గురువుగా నువ్వు ఉండాలన్నా మనిషి బతికేది సొంత పనుల కోసమైతే కోటేశ్వరన్న నిలిచేది సమాజం కోసమన్నా నాయకులకి ఉండేది నిలువెల్లా స్వార్థమైతే ప్రజాసేవ పవరన్నకి అంతులేని వ్యసనమన్నా బహుజనుల మనసుల్లో అన్న పేరు పదిలమన్నా నీ నడతే యువతకు ఆనతై నీ పిలుపే ప్రజలకు హారతై కండాల్లో జనమంతా కదలి వచ్చునన్న పవరంటే నీవేనన్నా కోటేశ్వరన్న జయ హో కోటేశ్వరన్న పలుకంటే నీదేనన్నా కోటేశ్వరన్న జయ హో కోటేశ్వరన్న బహుజనులకు బంధువుగా అడుగులకు దేవుడిగా మా బాధలు తీర్చగా నువ్వు వచ్చావన్నా అన్నా పేదలకు బాసటగా తందాలకు పండుగగా మా పాలిట గురువుగా నువ్వు ఉండాలన్నా
అమ్మా రావాలి మనకి. హలో రవి. అయితే ఈ మొఘల్ గార్డెన్ లో అంతా వీక్షించిన తర్వాత చూడండి, అంటే నిజంగానే మొఘల్ కాలంలో ఏర్పాటు చేసిన యొక్క కోట లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం, నృత్య ప్రదర్శన కూడా అంతా ఆస్వాదించిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అన్ని సుందరాంగులు, అంటే అన్ని దేశాల నుండి వచ్చిన సుందరాంగులకు ఏర్పాటు చేసిన డిన్నర్ సదుపాయం చూడండి. అది కూడా వారికి స్వతహాగా అంటే వారి యొక్క అభిరుచులకు తదనుగుణంగా ఏర్పాటు చేశారు. అంతా మంచిగా అంటే అసలు ఊహించని విధంగా ఆ యొక్క అతిథులకి ఆహ్వానించడం జరిగినది. దీనికి సంబంధించి రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. వారితో పాటు అక్కడ అంటే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా భోజన సదుపాయాలు అరేంజ్ చేయడం, అంటే మనం ఎక్కడ లేని విధంగా, అంటే అసలు నోటితో చెప్పలేము. అక్కడ అటెండ్ అయిన వాళ్ళకే ఆ యొక్క అభిరుచుల గురించి కానీ వంటకాల గురించి కానీ మనము అభివర్ణించవచ్చు. అయితే ఈ యొక్క ప్రోగ్రాం జరిగిన తర్వాత ఇటువంటి దృశ్యాన్ని నాతో పాటు మీకందరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్న మిత్రులారా. ఇక్కడ చూడండి, అక్కడ అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పాటు విలేకరులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సమానంగా, అంటే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపుగా మరియు ఒక అతిథిగా ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీలో భావించడం, అందరినీ అక్కడ చేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం ఇంత దిగ్విజయం కావడానికి లైటింగ్ ఇంపార్టెంట్, అంటే విద్యుత్తుని మాత్రం నిరంతరం, అంటే అంతరాయం లేని విధంగా నిరంతర విద్యుత్తును అందించిన ఘనత విద్యుత్ యాజమాన్యానికే దక్కినదని మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. Fine to take a look this way. Thank you. ఎక్కడ చూసాడు and I am honored to be here in Ramadhan City. It looks amazing and it's really
really inspiring to see everything that's been done here. I myself find entertainment and I find a job, and I started actually in the acting and cinematographic community. So I have a few jobs done over here in this park, and I really find this inspiring, and it helps me and pushes me to continue working on this and to continue learning about the film industry. And being here in Ramos Ladies and gentlemen, is once again, amazing, welcome very to the informative, city, so make I'm yourself very honored comfortable, and grateful. and we would like to request all to please follow the table numbers assigned to you. Thank you. Which country? Nigeria. Okay. మిత్రులారా, ఈ వీడియోను చూసిన తర్వాత మీ స్పందనను తప్పకుండా మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు. ఎందుకంటే ఒక తెలంగాణ ఒక చిన్న రాష్ట్రంగా భావించారు ఇంతవరకు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అంతర్జాతీయ స్థాయిలో అంటే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ యొక్క అందాల పోటీలు మన రాష్ట్రంలో హైదరాబాద్ లో జరపడం వల్ల మన నిజంగా పేరు ప్రఖ్యాతలు జాతీయ కాదు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిందని సగర్వంగా ప్రతి ఒక్కరూ భావించవచ్చు. దయచేసి దీని మీద మీ అందరి అమూల్యమైన సలహాలు సూచనలు తప్పకుండా తెలియజేస్తారని, ఈ వీడియో చూడండి. డిన్నర్ చివరి బయట వారికి కూడా అంటే వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగస్తులు డ్రైవర్లతో పాటు అందరికీ సమానంగా మంచి ఆహారాన్ని చివరగా అందించి అందరి మన్ననలను పొందిన విధంగా ఈ యొక్క కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో జరిగిందని మనం భావించవచ్చు. మిత్రులారా, అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. జై భారత్, జై భారత్. వెహికలా నిజంగా పోలీసు కానీ సెక్యూరిటీ కానీ భయపెడితే అందరూ భయపడతారబ్బా. మేమేమో పల్లెటూరు నుంచి వచ్చినాము, ఏం చేస్తాము ఇక.